ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని గుప్తుల యుగం పాఠంలోని హూనుల దండయాత్ర ఫలితాలు, చైనా యాత్రికుడైన ఫాహియాన్ల గురించి తెలుసుకుందాం. హూనులు అనేవారు వాస్తవానికి చైనా దేశపు ఇరుగు పొరుగు ప్రాంతాలలో నివసించిన భయంకరమైన సంచార జాతివారు. హూనులు ఆటవికులుగా, అనాగరికులుగా జీవించేవారు. స్వభావరీత్యా హూనులు క్రూరులు. హూనులు వారి ప్రయాణ మార్గాలలోని గ్రామాలను, పట్టణాలను దోచుకుని అనంతరం వాటిని తగలబెట్టేవారు. హూనులు ప్రజలను క్రూరంగా హింసించేవారు. శక జాతులవారు హూనుల మృగప్రాయమైన దుర్మార్గాలను భరించలేక భారతదేశానికి వలసవచ్చారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో హూనులు రోమన్ సామ్రాజ్యం మీదికి దండెత్తి దాని విధ్వంసానికి కారకులయ్యారు. క్రీస్తు శకం 480 సంవత్సరంలో మొదటిసారిగా ఆక్సస్ నదీ తీరాన స్థిరపడినటువంటి హూనుల జాతికి చెందిన ఒక తెగ భారతదేశం మీదికి దండెత్తి వచ్చింది. అప్పుడు గుప్త యువ రాజైన స్కందగుప్తుడు వారిని ఓడించి వెనకకు పారద్రోలాడు. హూనుల రాజధాని బాల్క్ నగరం. హూనుల సామ్రాజ్యంలోని గాంధార ప్రాంత నాయకుడైన తోరమానుడు భారతదేశంలోని ప్రాంతాల ఆక్రమణకు మార్గం సుగమం చేశాడు. తోరమానుడు క్రీస్తు శకం 500 నుండి 515 వరకు పరిపాలించాడు. క్రీస్తు శకం 500 సంవత్సరంలో తోరమానుడు తన దండయాత్రలను ప్రారంభించి గుప్త సామ్రాజ్యంలోని అనేక భాగాలను ఆక్రమించాడు. ఆ కాలంలో కొంతమంది గుప్త రాజుల సామంతులు తోరమానుని సార్వభౌధికారాన్ని అంగీకరించారు. మిహిరకులుడు. తోరమానుని కుమారుడు మిహిరకులుడు క్రీస్తు శకం 515 నుండి 538 వరకు పరిపాలించాడు. మిహిరకులుని రాజ్యపు రాజధాని సాకల. మిహిరకులుడు బౌద్ధమతాన్ని వ్యతిరేకించాడు. మిహిరకులుడు ఎలాంటి జాలి, కరుణ లేకుండా బౌద్ధమతస్థులను విచారణ పేరుతో క్రూరమైన పద్ధతుల ద్వారా శిక్షించడమే కాకుండా వారి ఆశ్రమాలను నాశనం చేశాడు. యశోధర్ముడు అనే భారత పాలకుని నాయకత్వంలో కొందరు భారతదేశ పాలకులు ఒక సమాఖ్యగా ఏర్పడి మిహిరకులున్ని ఘోరంగా ఓడించారు. హూనుల దండయాత్ర ఫలితాలు. హూనుల దండయాత్ర ఫలితంగా గుప్త సామ్రాజ్యం పతనమైంది. హూనుల దండయాత్రల వలన ప్రాచీన గణతంత్ర రాజ్యాల బాధలు తొలగిపోయాయి. హూనుల దండయాత్రల వలన బౌద్ధమత కేంద్రాలు నాశనం చేయబడ్డాయి మరియు బౌద్ధ మతం క్షీణించింది. హూనులు హిందూ దేవాలయాలను కూడా తగలబెట్టారు. హూనులు క్షత్రియ హోదాను పొంది భారతదేశంలోని ఆటవిక గిరిజనులతో వైవాహిక సంబంధాలను ఏర్పరచుకుని నెమ్మదిగా భారత సమాజంలో కలిసిపోయారు. ఫాహియాన్. చైనా బౌద్ధ యాత్రికులలో మొదటి తరంవాడు ఫాహియాన్. ఫాహియాన్ను అతని తండ్రి చిన్న వయస్సు నుంచే బౌద్ధ సమాజానికి సేవ చేసేందుకు అంకితం చేశాడు. అందుకుగాను ఫాహియాన్ను బౌద్ధ ఆశ్రమానికి పంపించాడు. బౌద్ధ సన్యాసిగా మారిననంతరం ఫాహియాన్ వినయపిటకం పూర్తి ప్రతుల కొరకు అన్వేషిస్తూ భారతదేశానికి వచ్చాడు. ఫాహియాన్ తన 15 సంవత్సరాల మొత్తం యాత్రలో భారతదేశంలోనే 9 సంవత్సరాలు గడిపాడు. ఈ సమయంలో ఫాహియాన్ ఉత్తర భారతదేశపు ప్రధాన పట్టణాలైన కనౌజ్, అయోధ్య, కపిలవస్తు, కుశీనగరం, పాటలీపుత్రం, రాజగ్రహం, బుద్ధగయ, బెనారస్లను సందర్శించాడు. రెండవ చంద్రగుప్తుని పరిపాలనా కాలంలో ఫాహియాన్ గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఫాహియాన్ తన యాత్రా విశేషాలను వర్ణించి రాయడం వలన రెండవ చంద్రగుప్తుని కాలం నాటి గంగా నదీ పరివాహక ప్రాంతాల ప్రభుత్వ, సామాజిక పరిస్థితులకు సంబంధించిన విలువైన సమాచారం లభించింది. గుప్తుల కాలం నాటి ప్రజలు సకల సంపదలతో, ఉన్నతమైన సంస్కృతితో జీవించారని ఫాహియాన్ తెలియజేశాడు. గుప్తుల యుగం ఎంతగానో సాంస్కృతికాభివృద్ధిని సాధించిందని, భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది అని ఫాహియాన్ తన రచనల ద్వారా తెలియజేశాడు.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.